సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ జవహర్ ఆలీ అను కపట గురువు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో దీపం యొక్క ప్రాముఖ్యత చెప్పుకున్నాం. జవహర్ ఆలీ అనేటువంటి ఫకీర్ ఒకరు శిష్యులతో రహతా వస్తారు. వీరు భద్రప్ప మందిరంలో దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో దిగుతారు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవారు, ఖురాన్ అంతయు వల్లించగలరు. అతని భాష చాలా వినసొంపుగా ఉండేది. ఆ ఊరిలో వారు ఆయన్ను గౌరవిస్తూ సన్మానిస్తూ ఉండేవారు. వారి సహాయంతో వీరభద్ర మందిరానికి దగ్గరలో ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొంటారు. ఈదుల్ ఫితర్ అను పండుగ రోజు మహమ్మదీయులు ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం వచ్చి అది ఘర్షణకు దారితీస్తుంది. దానివల్ల జవహర్ అలీ రహతా విడిచి షిరిడి చేరతాడు. బాబాతో కలిసి ద్వారకామాయిలో ఉండడం ప్రారంభిస్తాడు. ప్రజలు వారి తీపి మాటలకి మోసపోతూ ఉన్నారు. అతను అందరితో సాయిబాబా నా శిష్యుడని చెప్పేవాడు. బాబా అందుకు అడ్డు చెప్పక శిష్యుని వలె మెలగడం ప్రారంభించాడు. తర్వాత గురు శిష్యులు ఇద్దరూ కూడా రహతాకు పోయి అక్కడ నివసించడానికి నిశ్చయించుకుంటారు. గురువునకు శిష్యుని యొక్క శక్తి ఏమియో తెలియను, కానీ గురువు యొక్క లోపములు శిష్యునికి బాగా తెలుసును. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడూ కూడా అగౌరవపరచక శిష్యధర్మం శ్రద్ధగా నెరవేరుస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చిపోతూ ఉండేవారు. కానీ ఎక్కువ రోజులు రహతాలో నివసించి ఉన్నారు. షిర్డీలో సాయిబాబా భక్తులు బాబా ఈ విధంగా షిర్డీలో ఉండడం ఎంత మాత్రం ఇష్టం లేకుండేది. అందుకని వారంతా కలిసి బాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు అందరూ కలిసి రహతా వెళ్తారు. వారు రహతా ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడి తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టుటకు, అందువల్ల మీరు నా యందు ఆశ వదులుకొని ఫకీరు ఇక్కడకు వచ్చే లోపలే మీరు వెళ్ళిపోండని బాబా వారికి సలహా ఇస్తారు. వీరు ఇలా మాట్లాడుకొంచుండగా జవహర్ అలీ అక్కడికి వస్తాడు. వచ్చి బాబాను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న షిరిడీ ప్రజలపై మండిపడతాడు. కొంత వాదోపవాదాలు జరిగిన తరువాత గురువు శిష్యులు ఇద్దరూ కలిసి తిరిగి షిరిడీ పోవాలని నిశ్చయించుకుంటారు. వారిని షిరిడీ చేరి అచ్చటనే నివసిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత దేవీదాసు ఆ కపట గురువుని పరీక్షించి అతని బండారం బయట పెట్టి చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చినప్పుడు 12 సంవత్సరాల ముందే, అంటే 12 సంవత్సరాల వయసులో దేవీదాసు షిరిడీ చేరతాడు. వారు మారుతి మందిరంలో ఉండేవారు. దేవిదాసు చక్కని అంగసౌష్ఠం కలవాళ్ళ, తేజోవంతమైన నేత్రాలు కలిగి నిర్వ్యామోహం లేని వాని వలె జ్ఞాని వలె అందరికీ కనిపిస్తారు.